ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 200కి పైగా డీఏ డియర్‌నెస్ అలవెన్స్ మరియు డియర్‌నెస్ రిలీఫ్ బకాయిలను ఉద్యోగులు, పెన్షనర్లకు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఈ పెండింగ్ బకాయిలు ప్రతి ఉద్యోగి, పెన్షనర్లకు కనీసం 2,00,000 నుంచి 4,00,000 వరకు ఉండొచ్చని అంచనా అండి. ఇటీవల జీవోఎంఎస్ నంబర్ 28 ప్రకారం 3.64% డీఏ పెంపును ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో డీఏ శాతం 30.030%కి పెరిగింది. దీనికి సంబంధించి 15 నెలల డీఏ/డీఆర్ బకాయిలు ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సి ఉంది. ఈ చెల్లింపులను 3 సమాన వాయిదాల్లో చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మొదటి విడత ఆగస్టు 2024, రెండో విడత నవంబర్ 2024, మూడో విడత ఈ కొత్త సంవత్సరం ఫిబ్రవరి 2025 అండి. అదేవిధంగా జీవోఎంఎస్ నంబర్ 30 ప్రకారం మరో డీఏ 3.64% పెంపు ప్రకటించడంతో డీఏ 33.67% అయితే పెరిగింది. ఈ డీఏకి సంబంధించి 12 నెలల బకాయిలు కూడా 3 విడతల్లో చెల్లించాల్సి ఉందండి. మొదటి విడత వచ్చేసి సెప్టెంబర్ 2024, రెండో విడత వచ్చేసి డిసెంబర్ 2024, మూడో విడత వచ్చేసి మార్చి 2025 అండి. అలాగే బేసిక్ పే ఆధారంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు చూస్తున్నట్లయితే ప్రభుత్వం ప్రకటించిన డీఏ పెంపుతో వివిధ బేసిక్ పే ఆధారంగా చెల్లించాల్సిన బకాయిలు ఏ విధంగా ఉంటాయంటే, అలాగే 2025లో ఫిబ్రవరి, మార్చిలో చెల్లించాల్సిన డీఏ బకాయిలు చూస్తున్నట్లయితే ఒక్కసారి బేసిక్ పే 20,000 ఉన్నవారికి రూ. 6,552 అయితే రావాల్సి అయితే ఉందండి. అలాగే బేసిక్ పే 23,000 ఉన్న వాళ్ళకి రూ. 7,500 అయితే రావాల్సి అయితే ఉందండి. ఇక 30,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 9,894 అయితే రావాల్సి అయితే ఉంటుందండి. అలాగే ఇక 40,000 బేసిక్ పే ఉన్నవారికి 13,200 అయితే రావాల్సి అయితే ఉంటుందండి. ఇక 50,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 16,380 అయితే రావాల్సి అయితే ఉంటుందండి. ఇక 60,000 బేసిక్ పే ఉన్నవారికి 19,700 అయితే రావాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక 70,000 బేసిక్ పే ఉన్నవారికి 23,000 వరకు అయితే రావాల్సి అయితే ఉంటుందండి. అలాగే ఇక 80,000 బేసిక్ పే ఉన్నవారికి 26,000 వరకు అయితే రావాల్సి అయితే ఉంటుందండి. ఇక ఈ ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ఈ బకాయిలను విడుదల చేసి ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థికంగా కొంత ఉపశమనం లభించనుంది. గత సంక్రాంతికి ప్రభుత్వం కొన్ని బకాయిలు విడుదల చేసినప్పటికీ ఇంకా పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయండి. ప్రభుత్వం ఇప్పటివరకు 2024 జనవరి మరియు జూలై డీఏలను ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 4% అలాగే 3% డీఏ పెంపును ప్రకటించింది 2 సార్లు. అదేవిధంగా 2025 జనవరి డీఏ కూడా త్వరలో 2% లేదా 3% పెరిగే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. అలాగే ఇక జనవరి 2024 డీఏను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరీక్షిస్తే డీఏ శాతం 33.67% నుండి 37.31% అయితే పెరుగుతుందండి. ఈ పెంపుతో ఉద్యోగుల బేసిక్ పే పై ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, బేసిక్ పే 19,000 ఉన్నవారికి అదనంగా రూ. 789 అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే 24,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 954 అయితే పెరుగుతుంది. ఇక 41,000 బేసిక్ పే ఉన్నవారికి 1,500 వరకు అయితే అదనంగా పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఇక 50,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,900 వరకు అయితే అదనంగా పెరిగే అవకాశం అయితే ఉందండి. ఈ డీఏ పెంపును ఉగాది సందర్భంగా ప్రకటించాలని ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అలాగే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు 2018 నుండి పెండింగ్‌లో ఉన్న 212 డీఏ బకాయిలను పూర్తిగా చెల్లించలేదు. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో డీఏ బకాయిలను సమయానికి చెల్లిస్తుండగా ఏపీ ఉద్యోగులు మాత్రం ఇంకా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే షెడ్యూల్ ప్రకారం డీఏ బకాయిలను విడుదల చేయాలని, లేకపోతే ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.